హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ పొందొచ్చు. సో మీకు టాపిక్ వైజ్ వీడియోస్ కావాలనుకుంటే ఆర్డర్లో ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్తే చూడండి. సో మొత్తం అన్నీ కూడా ఉంటాయి. సో మీరు చూసి నేర్చుకోవచ్చు, మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫోటోషాప్లో ఒక కొత్త టాపిక్ గురించి చెప్తున్నానండి. సో ముందుగా మనం ఫైల్లోకి వెళ్ళి ఒక కొత్త ఫైల్ తీసుకుందాము. సో ఇక్కడ మనకు కావాల్సినంత సైజ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చూడండి, ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాకి కావచ్చు, లేదంటే ఎంటైర్ ఫైల్కి కావచ్చు, ఫోర్గ్రౌండ్ లేదా బ్యాక్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేసుకోవడం ఎలాగనేది చూపిద్దాం. ఇక్కడ సో మనకు ఫోర్గ్రౌండ్ ఉంది కదా టూల్ బాక్స్లో, తర్వాత సెట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇక్కడైనా మనం కలర్ని సెలెక్ట్ చేసి ఫిల్ చేయొచ్చు, లేదంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఫిల్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ ఫిల్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మనకు డైరెక్ట్గా ఫిల్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఫోర్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఏ కలర్ అయితే సెలెక్షన్లో ఉందో, సో చూడండి ఇదే ఫోర్గ్రౌండ్ కలర్. ఓకే బటన్ ప్రెస్ చేయగానే ఆ సెలెక్టెడ్ ఏరియాకి ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సెలెక్షన్ని క్యాన్సిల్ చేస్తున్నా, డీసెలెక్ట్. ఇప్పుడు సో ఇక్కడ ఏంటంటే ఈ ఎంటైర్ ఫైల్కి ఇంకొక కలర్ని బ్యాక్గ్రౌండ్ అంటే ఈ కలర్ని ఫిల్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో క్లిక్ చేసి డైరెక్ట్గా ఏదో ఒక కలర్ చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఫిల్ ఆప్షన్లో ఫోర్గ్రౌండ్ తీసుకుంటాం కదా, దీనికి షార్ట్కట్కి ఆల్ట్ బ్యాక్ స్పేస్, చూడండి ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అవుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇంతకుముందు ఎక్కడ పోయిందంటే మొత్తం అంతా మనం బ్యాక్గ్రౌండ్లోనే చేస్తున్నాం కాబట్టి మీరు చేసే టాస్క్ అంతా కూడా ఎలా ఉండాలంటే సపరేట్ లేయర్లో ఉండాలన్నమాట. ఓకే, సో అదే మాదిరిగా ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒక కొత్త లేయర్ తీసుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేయాలనుకున్నాను అనుకోండి. సో అప్పుడు మనం ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకొని కంట్రోల్ డైరెక్ట్ ఓకే బటన్ ప్రెస్ చేస్తే సో ఫిల్ అయింది కదా. అదే ఇంకొక లేయర్ తీసుకున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే ఆ సెలెక్టెడ్ ఏరియాకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏ కలర్ అయితే అప్లై చేస్తారో అక్కడ మనం ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి అన్నట్టు. ఇక్కడ మరి మనం డిఫాల్ట్ కలర్ రావాలనుకుంటే సో ఇక్కడ ప్రెస్ చేయొచ్చు, లేదంటే మీ కీబోర్డ్లో డి ప్రెస్ చేసినా సరిపోతుంది, రైట్. సో ఇప్పుడు ఒక ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండే కాకుండా సో మనకి ఏదైనా ప్యాటర్న్స్ ఫిల్ చేసుకోవాలనుకోండి, ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్యాటర్న్స్ ఉంచండి. ఇందులో ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, మీకు ఏ ప్యాటర్న్ ఫిల్ కావాలనేది ఆ ప్యాటర్న్ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఆ ప్యాటర్న్ అనేది ఫిల్ అవుతుంది ఆ సెలెక్టెడ్ ఏరియాకి. లేదు ఎంటైర్ ఫైల్కే సో మనకు ఫిల్ కావాలనుకోండి, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక కొత్త లేయర్ తీసుకొని ఎడిట్లోకి వెళ్ళి చూడండి ఫిల్ ప్యాటర్న్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి మొత్తం ప్యాటర్న్ అంతా అది కూడా అలా ఫిల్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇలాగా ఫోటోషాప్లో మీరు ఏదైనా కలర్స్ని ఫిల్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఎడిట్లోకి వెళ్ళి ఈ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళొచ్చండి. ఓకేనండి, సో ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.